ఈరోజు ఏదో ఒకటి ఎవరగొడదాం ఏదో సరదాగా అట్లా స్టార్ట్ చేశాను, నార్మల్గా కాకుండా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే, నేను మీషోలో తీసుకున్న ఆల్ ప్రొడక్ట్స్ ఒక లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఇందులో కొన్ని పూజకి సంబంధించినవి, అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించినవి, అలాగే కొన్ని గిఫ్ట్ పర్పస్, అలాగే రాఖీ పౌర్ణమికి రాఖీస్ ఇవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి అమ్మవారి ఫేస్ అనమాట. దీన్ని నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ఇప్పటికీ ఇది చెక్కు చెదరకుండా అలానే ఉంది. దీని రేటు నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక సెకండ్ వచ్చేసి, ఇది నాకు ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళు పంపించారనమాట. నేను తీసుకున్నాను. సో 2 ఉన్నాయని చెప్పేసి దీన్ని ఆల్రెడీ రిటర్న్ పెట్టేశాను. పూజ గదిలో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇక ఇవి వచ్చేసి ఏనుగులు. ఇవి ప్యాక్ ఆఫ్ 6 వచ్చాయి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయి. నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటే ఇవి చాలా బెటర్, ఎందుకంటే డెకరేషన్ పర్పస్ బాగుంటాయి. ఇక ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ. ఇది నాకు ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. అది కూడా మీషో నుంచి తీసుకుంది. ఇక నేను వీడియోలో ఏం చెప్తున్నానంటే, బ్యాక్గ్రౌండ్ పట్టించుకోకండి అని, ఎందుకంటే అది గోడలు మొత్తం యక్షిత్ అది కలిపి పెయింట్ వేశారనమాట. ఇంక ఇలా సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను. ఇందులో మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తాయి. మీషోలో అయితే రాఖీస్ ఎంత బాగున్నాయంటే, చాలా డిఫరెంట్ రాఖీస్ ఉన్నాయి, అలాగే కాంబోస్ ఉన్నాయి, అలాగే ఆఫర్స్లో ఉన్నాయి. బై 1 get 2, బై 1 get 4 ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. నేను తీసుకున్నవి అయితే సిల్వర్ అనమాట. బేసిక్గా ఇవి అంటే యూజ్ అండ్ త్రో అవ్వకుండా మనం బ్రదర్కి కట్టినప్పుడు అది రాఖీలా యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళకి బ్రాస్లెట్లా యూజ్ అవుతుంది. సో అందుకనే ఇవి చూపిస్తున్నా. అంటే నార్మల్గా అయితే వాళ్ళు వేసుకొని పడేస్తారు కదా, వేస్ట్ అవుతాయి కదా. ఇలా అయితే మీకు కొంచెం బాగుంటాయి. అలాగే ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ, 4 వచ్చాయి. ఇంకా బేసిక్గా ఇదివరకు వచ్చే రాఖీస్ వేరుండేవి. అప్పుడు ఎలా ఉండేవంటే బాగుండేవి. అవి రాఖీ సినిమా ఉంటుంది కదా, ఆ సినిమాలో రాఖీలా ఉండేవి. ఇప్పుడు అలా రావట్లేదు ఏంటో మరి. చాలా సెర్చ్ చేసాం కానీ దొరకలేదు. ఇంక ఇది వచ్చేసి లిప్స్టిక్ అనమాట, బ్లాక్ లిప్స్టిక్. అంటే ఇది రాసుకుంటే మన పెదాలు మన pH లెవెల్ బట్టి మారుతాయి అన్నమాట రంగు. ఇక ఇవి వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం ముత్తైదులకి ఇవ్వడానికి నేను తీసుకున్నాను. మేబీ ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుందేమో. మేబీ తర్వాత వేరే వాటికి కూడా మీకు యూజ్ అవ్వచ్చు. తాంబూలంలో ఇవ్వడానికి యూజ్ అయితే తీసుకోండి. ఇవి వచ్చేసి 10 వచ్చినాయి. 10 కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట. ఇంకా 1 మీటర్ కంటే కొంచెం తక్కువ, 0.8 అనుకుంటా. ఇక దీని తర్వాత బ్లౌజ్ పీసెస్ అయితే మీషోలో చాలా చీప్ అని చెప్పొచ్చు, ఎందుకంటే బయట మనకి ఒకటి 50 రూపీస్ పైనే పడుతుంది, కానీ ఇది నాకు 23 పడ్డది. ఇప్పుడు చూస్తేనేమో 34 అట్లా ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా పర్చేస్ చేయకపోతే తొందరగా గ్రాప్ చేసుకోండి. ఇక ఇది వచ్చేసి సెకండ్ టైప్ ఆఫ్ రాఖీస్. ఇవైతే నాకు చాలా బాగా నచ్చేసినాయి, ఎందుకంటే ఇవి చిన్నపిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటాయి. వాళ్ళు చాలా ఇష్టపడతారు అనమాట. నాకు తెలిసి రాఖీ తీసి పడేయమన్నా పడేయరు, అంత బాగున్నాయి. ఇందులో చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఒక్కసారి మీరు చెక్ చేయండి. ఎలాగో రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి ఎప్పుడెలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. దీంతో పాటు మనకి సిల్వర్ కాయిన్, అలాగే పసుపు కుంకుమ, ఒక గ్రీటింగ్ కార్డ్ కూడా ఇచ్చారనమాట. ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది. రాఖీస్లో చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, సో నేను అవి మీకు ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంక ఇవి వచ్చేసి పసుపు కుంకుమ భరణ అనమాట. అంటే అమ్మవారి వ్రతంలోకనే కాదు, గిఫ్టింగ్ పర్పస్ బాగుంటాయని నా ఉద్దేశం. బేసిక్గా ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. నచ్చితే తీసుకోండి, లేదంటే లైట్. ఇంక ఇది వచ్చేసి హెయిర్ కేర్ కోసం. మనం హెయిర్ కేర్ బాగా ఇదవుతాం కదా,
సో దానికోసం తీసుకున్నాను. అది స్మూత్గా ఉంటుందంట అది పెట్టుకుంటే. సో మనది ఎలాగో రఫ్ అండ్ టఫ్గా ఉంటుంది కాబట్టి మనకి యూజ్ అవుతుందని తీసుకున్నా. ప్రస్తుతానికి ఇంకా యూజ్ చేయలేదు. యూజ్ చేసిన తర్వాత చూద్దాం. ఇదొక ఎలక్ట్రానిక్ ఇంటరాక్టివ్ టాయ్ అన్నమాట. దీన్ని నేను పిల్లలకి ఫోన్ నుంచి దూరంగా ఉంచడం కోసం తీసుకున్నాను. చూడాలి మరి. ఈ బుక్లో స్పీకర్ ఉంటుందన్నమాట. పిల్లలు చేత్తో కానీ పెన్తో కానీ అక్షరాల మీద లెటర్స్ మీద నొక్కినప్పుడు వాయిస్ వస్తుందన్నమాట. రైమ్స్, అలాగే ఆ నెంబర్ని పలకడం, అలాగే మాటలు నేర్చుకోవడానికి కూడా ఈ బుక్ యూజ్ అవుతుందని నా అభిప్రాయం. దీనికి ఒక మార్కర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బుక్ వెనకాల కొన్ని పేజీలు కూడా ఇచ్చారు రాసుకోవడానికి, అలాగే చెరుపుకోవడానికి వీలుగా అనమాట. అలాగే ఇందులో నెంబర్స్, కలర్స్, రిలేషన్షిప్స్, వెహికల్స్, ఆల్ఫాబెట్స్, అలాగే పండ్లు, కూరగాయలు ఇలా అన్నీ ఉన్నాయి. సో ఈజీ అవుతుంది పిల్లలకి. ఇంకా లాస్ట్ది వచ్చేసి కిచెన్ క్లీనర్ అనమాట. బేసిక్గా మనం కిచెన్ క్లీన్ చేసేటప్పుడు చాలా మురికి ఉంటుంది. అలాగే కొన్ని ప్లేసెస్లో ఎందుకు పోతుంది, సబ్బు పెట్టినా పోతుంది అనుకో. బట్ ఇది కొంచెం దానికంటే ఫాస్ట్గా యూజ్ అవుతుంది అని అన్నారని తీసుకున్నాను. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి మీషోలో చాలా తక్కువ బడ్జెట్లో దొరుకుతున్నప్పుడు ఎందుకు చెప్పండి బయట తీసుకోవడం. ఇంక ఇంతే అనమాట లాంగ్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మిగతావి చూపిస్తాను. బేసిక్గా లెంత్ ఎక్కువైపోతుంది కదా, సో అంత లెంత్ ఉన్నా మీరు స్టార్టింగ్లోనే స్కిప్ చేసేస్తారని చెప్పేసి తక్కువ లెంత్ బాగా తగ్గించి పెడుతున్నాను. ఇంకా వీడియో తీయడం అయితే అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. కొంతమంది అంటారు వీడియోలు తీసుకోవడం పోస్ట్ చేసుకోవడమే కదా అని చెప్పేసి, కానీ వీడియో తీయాలా, దాన్ని ఎడిటింగ్ చేయాలా, షార్ట్ చేయాలా, మళ్ళీ లెంత్ తగ్గించాలా, ఇలా చాలానే ఉన్నాయి. సో అంత ఈజీ అయితే ఏం కాదు. ఎవరైతే అంత ఈజీ అని అన్నారో వాళ్ళ కోసం ఈ మాట చెప్తున్నాను అనమాట. ఇక చూడని వాళ్ళు ఎవరైనా మన లాంగ్ వీడియోస్ ఉంటాయి, సో చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా అంతే, టాటా, బాయ్ బాయ్, ఉంటా.